wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. కానీ షాకింగ్ ఏంటంటే మనం ఇంటర్వ్యూ చేసాము అది అనశ్రీరామ్ గారిని ఫస్ట్ హాఫ్ చూసి వస్తున్నా ఇప్పుడే అన్నారు. ఆలోచించి వాళ్ళు రాగానే ఈయన కత్తి పట్టుకుని రావటం ఇలాంటి విన్యాసాలు ఏవో చేసి ఆల్రెడీ బ్లాక్స్ డివైడ్ చేసేసి ఉంటాడు. ఆ డివైడ్ చేసిన బ్లాక్స్లో ఏం రావాలో కూడా చెప్పేసి స్నేహితుల మధ్య కూడా బావా బావా మామ మామ అని పిలుచుకోవటాలు పిలుపులు ఉంటాయి కాబట్టి అవును, అలాంటి బావా బావమరిదే తప్ప. భరద్వాజ గారు, ఇప్పుడు నెక్స్ట్ 27 సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావుపూడి గారు సినిమా స్టార్ట్ అయిన సంగతి అందరూ తెలిసిందే. అవును, కానీ షాకింగ్ ఏంటంటే మనం ఇంటర్వ్యూ చేసాము అది అనశ్రీరామ్ గారిని ఫస్ట్ హాఫ్ చూసి వస్తున్నా ఇప్పుడే అన్నారు. ఆయన అంత స్పీడ్గా స్టార్ట్ చేసింది మొన్నే షూటింగ్. అంటే షూటింగు స్టార్ట్ చేయటము ఆయన అన్ని ఈవెంట్స్గా మార్చాడు. అనిల్ రావిపూడి ఆయన పద్ధతిలో ఆయన ప్రమోషనల్ ఈవెంట్ లాగా మనకు చూపించాడు. ఈరోజు వీళ్ళు సెట్లోకి వచ్చారు అని చెప్తే ఆ రోజు సెట్లో పని జరుగుతుంది కదా. అవును, ఆ జరిగిన పనంతా కలిపి ఫస్ట్ హాఫ్ అనేది ఏదో చూపించి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ యాక్టివిటీ నడుస్తూ ఉండగా దానిలో నుంచి వాళ్ళతో ఈయన ఒక చిన్న మూమెంట్ ఏదో ఒక చిన్న మూమెంట్ అలా వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు బొకే ఇవ్వటం లాంటిది కాకుండా అది ఫార్మాలిటీ. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాడు ఆయన. ఆలోచించి వాళ్ళు రాగానే ఈయన కత్తి పట్టుకుని రావటం ఇలాంటి విన్యాసాలు ఏవో చేసి దాన్ని ఒక చిన్న బిట్గా బయటకు వదులుతాడు. సోషల్ మీడియాలో దాని గురించిన చర్చ నడుస్తూ ఉంటుంది. అయితే అంటే ఇలాంటి బిట్స్ సోషల్ మీడియాలో ప్రచారం కోసం వదిలిపెట్టేసి ఆ 5 నిమిషాలు 6 నిమిషాలు తర్వాత ఆ రోజంతా షూట్ జరుగుతుంది కదా, ఆ క్యారెక్టర్లతో రకరకాల సన్నివేశాలు. ఆయన కొంత డిఫరెంట్గా వెళ్తున్నాడు. అంటే బడ్జెట్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా సినిమాని ప్రాపర్గా మార్కెట్ చేయాలి, ఇన్ టైంలో సినిమాని కంప్లీట్ చేయాలి, అలాగే ప్రమోషన్స్కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అన్నిటినీ మిక్స్ చేసి ఒక రెస్పాన్సిబుల్ డైరెక్టర్ లాగా వ్యవహరిస్తున్నాడు. మనకు జనరల్గా డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అవునవును, చాలామంది ఆ పరిస్థితి అంటే కొంత భాగం ఏ డిపార్ట్మెంట్ వారు ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాలనుకుంటాడు. కానీ ఈయన ఓవరాల్గా దానికి సంబంధించిన ఒక బ్రాడర్ డిజైన్లో వెళ్తాడు. ఆ బ్రాడర్ డిజైన్లో భాగమే ఇప్పుడు వాళ్ళతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చున్నాడు. అవును, ఆ సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత కంక్లూడింగ్ సెషన్లో ఆ పాతేసినటువంటి వీడియో మ్యూజిక్ డైరెక్టర్ని లిరిసిస్ట్ని పాతేసి ఒక వీడియో తీసుకుని వాళ్ళని వదిలేసి ఉంటాడు. అప్పటికి ఆ పని అయిపోయి ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు పాటలు కూడా 4 పాటలు అయిపోయినాయి అన్నారు అనంత్ గారు. ఇన్ టోటల్ ఒక చోటే కూర్చోబెట్టి ఇవి సిచ్యువేషన్స్ ఈయన ఆల్రెడీ బ్లాక్స్ డివైడ్ చేసేసి ఉంటాడు. అవును అవును, ఆ డివైడ్ చేసిన బ్లాక్స్లో ఏం రావాలో కూడా చెప్పేసి ఇలా కావాలి అని చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంతే, ప్యారలల్గా అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, జరిగిపోతూ ఉంటాయి. షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది, ప్రమోషన్ జరిగిపోతూ ఉంటుంది. దేని పనికి ఆ పని. ఇది కంప్లీట్ అయింది పాట అనగానే పిలిచి ఆ రోజు ఆ సాంగ్ షూటింగ్ పెట్టేస్తున్నారు. గతంలో ఇలాగే జరిగేది. అదే అంటే ఒకప్పుడు సినిమాకి మ్యాక్సిమం 30 days షూట్ అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఏది ఇంక్లూడింగ్ అవుట్డోర్లు. ఓకే, బూటీలు అక్కడికి వెళ్ళి అవుట్డోర్లు చేసినా కానీ 30 రోజుల్లో కంప్లీట్ చేసిన షూట్. 30 రోజుల్లో షూట్ కంప్లీట్. ఈ లోపే పాటలు, ఈ లోపే అన్నీ. అంటే అనిల్ రావిపూడి దానివల్ల ఏమవుతుందంటే మీకు డే ఒక రోజు షూట్ అంటే చాలా ఖర్చు వస్తుంది. అవును, ఆ ఖర్చు పైగా విడిగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవన్నీ పెట్టడం, దీనివలన వాళ్ళ డేస్ కిల్ అయిపోయి వీళ్ళ టైం కిల్ అయిపోయి ఈ గొడవ అంతా లేకుండా అన్నిటినీ ఆ టైంలో ఆర్గనైజ్ చేస్తున్నాడు, గట్టిగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆ టైంలో క్లోజ్ చేస్తున్నాడు ఆయన. చివరిలో ఈవెంట్స్ ఉంటాయి అంతే. సినిమాకి సంబంధించి మీరు ఏ సినిమా అయినా తీసుకోండి. మణిశంకర వరప్రసాద్ గారు అప్పటి వరకు అసలు ప్రమోషనల్ యాక్టివిటీకే దూరంగా ఉంటుంది నయనతార అన్నటువంటి నయనతారతో కూడా ఆయన ప్రోమోలు చేయించాడు కదా. అవును, బిగినింగ్లో ఆవిడతో అభినయింపజేసి
ఘరానా మొగుడు గెటప్లో మాట్లాడించి అవన్నీ చేశాడు కదా. ఇలాంటివి ఈజీగా ఉంటాయి. అవును. అంటే ఈయన ఆల్రెడీ కాన్సెప్చువలైజ్ అయిపోతాడు. ఆ కాన్సెప్ట్ డిజైన్ చేసి వాళ్ళకు ఒక 2 నిమిషాల్లో అర్థం చేయించేస్తే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, ప్రొఫెషనల్స్ కాబట్టి. అలా ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ఎలా వాడాలో ఈయనకు తెలుసు, ఆ స్టోరీ తెలుసు. స్టోరీ గురించి కూడా మాట్లాడాం మనం ఇంతకుముందు. బావబొమ్మర్ది స్టోరీ అని ఒకటి సర్క్యులేషన్లో ఉంది. అది కాదని చెప్పారు కదా. అది కాదు, వాళ్ళు ఫ్రెండ్స్ అని, స్నేహితులు. స్నేహితుల మధ్య కూడా బావా బావా మామ మామ అని పిలుచుకోవటాలు పిలుపులు ఉంటాయి కాబట్టి అవును. అలాంటి బావా బావమరిదే తప్ప యాక్చువల్ బావ బావమరిది కథలాగా అనుకోవద్దు అని చెబుతూ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరే అని చెప్పాడు. అదే ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లోనే ఒక 7-8 బ్లాక్స్ ఉంటాయి విడివిడిగా. అవును. రెండోది ఆ విడివిడిగా పెట్టేటువంటి బ్లాక్స్లోనే ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకుని వాటిని ఫస్ట్ హాఫ్లో కొన్ని, సెకండ్ హాఫ్లో కొన్ని డివైడ్ చేసేస్తాడు. ఏ యాక్షన్ ఎపిసోడ్ ఏ హీరోతో చేయాలో ఆ హీరోతో అది కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాడు ఆయన. మెయిన్గా ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఒకటి నడిచిపోతూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఆయన సెట్స్లో లాగిన్ చేస్తాడు. అవుట్డోర్ కూడా పక్కా ప్లాన్తో వెళ్తారు. వెళ్ళిపోయి టక్మని షూట్ చేసుకుని వచ్చేయటమే. ఎవరి టైము కిల్ కాదు అనే ఒక, అంటే ఇతనితో ట్రావెల్ అవ్వటం కన్వీనియంట్, టైం కిల్ అవ్వదు, అవును, మినిమం గ్యారంటీ ఉంటుంది. ఈజీ గనక ఇండస్ట్రీకి ఇంకితే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును. అనిల్ అంటే ఇంకొక సినిమా ఏదైనా చేయగలిగితే హీరో 2 సినిమాలు వస్తాయి కదా. అంతే ప్లానింగ్ అనిల్ గారి లాగా ఎవరైనా ప్లాన్ చేయగలిగితే అంతే, ఒక హీరోకి 2 సినిమాలు డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఈజీగా పెట్టుకోవచ్చు. 2 సినిమాలు అనేది ఇప్పుడు గతంలో 7-8 సినిమాలు చేసేవాళ్ళు నెల రోజుల షూట్లు. అవును. ఇప్పుడు కనీసం నాగేశ్వరరావు గారే 4 సినిమాలు, ఆయన చూజీగా ఉండేవాడు. అవును. ఆయన సబ్జెక్టు విషయంలో చాలా పర్టికులర్గా ఉండేవాడు, క్యారెక్టర్ల పట్ల పర్టికులర్గా ఉన్నప్పటికీ ఓకే 4 రిలీజులు కనీసం ఉండేవి. ఇక సబ్జెక్టు క్యారెక్టరు ఇవేమి పట్టించుకోకుండా సినిమాలు చేసిన వాళ్ళు అయితే 10-17 సినిమాలు రిలీజ్ చేసిన చరిత్ర కూడా చూసాం కదా మనం. కృష్ణ గారిది. కాబట్టి ఆ ధోరణి, అంటే నెలకొక సినిమా రిలీజ్ ఉండాలని అనుకునేవాళ్ళు హీరోలు. జనంలో లైవ్లో ఉండాలి అంటే అనిల్ రావిపూడి పద్ధతిలో గనక ఇంకొక 2 డైరెక్టర్లు తయారైపోతే అది చాలా ఎగ్జిబిటర్ల కోరిక తీర్చడానికి. ఒక సందడి వాతావరణం వచ్చేస్తుంది, బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. లోకల్ మార్కెట్కి ఇలాంటి డైరెక్టర్ల అవసరం ఉంది. అది ఒక ఈవెంట్. రెండోది ఆయన అడపాదడపా కొంత కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేశాడు. భగవంత్ కేసరి లాంటిది. అలాంటిది మధ్యలో ఒకటి వేసుకుంటాడు ఆయన కెరియర్ ప్లానింగ్ కూడా ఉంటుంది దీనిలో. అది చేసుకుంటూ మధ్యలో ఒక 2 ఎంటర్టైన్మెంట్స్ చేసేసుకుని మళ్ళీ ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా ఒకటి చేసుకుని డైరెక్టర్గా తనని నిలబెట్టుకుంటూ ఇలా కొంతకాలం నడిపి జనాలకు ఎలాగూ అలవాటైపోతాడు కాబట్టి నెమ్మదిగా తనని సినిమా నటుడిగా ప్రమోట్ చేసేసుకుని అలా నడపాలనేది బ్రాడర్ స్కెచ్ కావచ్చు. ఆయన చెప్పేశాడు ఆల్రెడీ. కాబట్టి సక్సెస్ఫుల్ ఉన్న రోజులు నేను డైరెక్టర్ చేసుకుని సక్సెస్ఫుల్ లేని రోజు నేను కావాలంటే నటుడిని అయిపోతాను అనేది ఆయన ప్లానింగ్లో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆయన ఎప్పటి వరకు టచ్ చేసింది ఒకటి తెలంగాణ ఇడియం, ఆ పద్ధతిలో వెళ్ళిన సినిమా ఒకటి చూసాం మనం, భగవంత్ కేసరి. నేలకొండ భగవంత్ కేసరి అని పెట్టాడు దానికి. ఆ తర్వాత గోదావరి జిల్లా యాసతో ఆయన సంక్రాంతికి వస్తున్నాం అవి నడిపాడు. దీనికి వచ్చేసరికి కొంత కర్ణాటక టచ్ అవి ఇచ్చుకుంటూ వెళ్ళాడు మనశంకర వరప్రసాద్ గారు. అదొక రీజియన్ని టచ్ చేసే పద్ధతిలోనే నడిచింది. పర్టికులర్గా అర్బన్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు చేస్తున్న సినిమాని ఆయన పూర్తి స్థాయిలో రాయలసీమలో ఫిక్స్ చేస్తున్నట్టుగా కూడా ఈయన చెప్పేశాడు. రాయలసీమ నేపథ్యము ఆ స్లాంగ్లో నడుస్తుంది అని. అంటే అది కొంత డిఫరెంట్ ఇది ఒక ఎన్విరాన్మెంట్ తీసుకొస్తుంది. ఆ బ్యాక్డ్రాప్ చూస్ చేసుకోవటమే. సో ఆడియన్స్ కొన్ని దొర్లినప్పటికీ సన్నివేశాలు ఈ నేపథ్యం వలన ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. అట్లా ప్రతిదీ డిజైన్డ్గా వెళ్ళిపోతుంది.
ఆ అనిల్ రావిపూడి ప్యాకేజీలో ఆ సిస్టంలో ఈ సినిమా అంటే దాని మీద విపరీతమైన ఎంతూజియాస్టిక్గా ఉన్నారు వాళ్ళిద్దరు, వెంకటేషు అలాగే కళ్యాణ్ రామ్ కూడా. ఈ రాయలసీమ కళ్యాణ్ రామ్ అనేది ఇంకొక ఎమోషనల్ లింకేజ్ కూడా ఉంటుంది. రాయలసీమ నందమూరి అనే దానికి ఒక వాళ్ళకి మార్కెట్ ఉంది అక్కడ. ఓకే. ఇవన్నీ కలిపి ఆయన డిజైన్ అది. అందుకని డెఫినెట్గా ఈసారి సంక్రాంతికి కూడా ఇంకొకళ్ళకి అవకాశం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కడ కనబట్టలేదు. అలా టైట్గా ఫిక్స్ చేశాడు. ఇది ఓపెన్గా ఆయన చెప్పిన ప్రకారం అయితే కథ మనకు అర్థమవుతోంది. ఎస్. ఇది రాయలసీమలో ఓపెన్ కాదు కానీ ఇంకెక్కడో ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కట్స్లో అలా వెళ్ళి ఒక కుటుంబ కథా చిత్రంగా నడిపిస్తూ మధ్యలో యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. చాలా బలమైన యాక్షన్ బ్లాక్స్ ఆయనతో డిజైన్ చేస్తాడు కళ్యాణ్ రామ్తో. అలా నడుపుకుంటూ సినిమాని జనాలను ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి నవ్వించి పంపించేస్తాడు. ఓకే. ఒక స్లైటర్ ఎమోషనల్ లింక్ కూడా ఇస్తాడు. అది పద్ధతి అనేది ఈయన ప్రపంచానికి ఓపెన్ చేసి చెప్పేశాడు ఒక రకంగా. అంటే రివీల్ ఇది కూడా ప్రమోషనే కావచ్చుగా. ఎస్ ఎస్ ఎస్. వేగంగా జరిగిపోవడం వలన మనకు ఫస్ట్ హాఫ్ చూసాను నేను అనగలిగాడే. అదే. థ్యాంక్ యూ.